ఈ వంట చేసుకుని పిల్లలకి పెట్టుకునే సమయం అయితే చాలామంది ఆఫీస్ టెన్షన్ వల్ల గృహిణులు కూడా అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళకి మరింత ఇబ్బంది అయిపోతుంది. ఈ క్రమంలో పిల్లలకి ఏం పెడుతున్నామో మనమేం తింటున్నామో అనే ఆలోచన కూడా ఉండట్లేదు. పిల్లలకి ఏమైనా కావాలా ఆన్లైన్ ఆర్డర్. దీనివల్ల ఈ రోజుల్లో అందరికీ కూడా హెల్త్ సమస్యలు వచ్చేస్తున్నాయి. వంట చేయడానికి టైం లేదు, వాకింగ్ చేయడానికి టైం ఉండట్లేదు, ప్రశాంతంగా పడుకోవడానికి సమయం ఉండట్లేదు. ఒక్కనొక రోజున మనం బీపీ వచ్చేస్తే, షుగర్ వచ్చేస్తే, థైరాయిడ్ ఎక్కువైపోతే, ఇవన్నీ ఓవర్ వెయిట్ ఎక్కువైపోతే, ఇవన్నీ ఎక్కువైపోయిన రోజున సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తే, బైపాస్ సర్జరీకి కొన్ని లక్షలు అవసరమైతే అప్పుడు సమయం ఉంటుందా మనకి? అప్పుడు మనకు అంత డబ్బు ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఉండగానే మన పిల్లలు అంతంత మాత్రంగా ఉన్నారే, మనకేదన్నా అయితే పిల్లలు ఏమైపోతారు? ఈ కుటుంబం ఏమైపోతుంది? తల్లిదండ్రుల్లో ఒక్కరు లేకపోయినా ఆ కుటుంబం చాలా హీనంగా దిగజారిపోతుంది అన్ని విషయాల్లో కూడా. కాబట్టి మీరు తగినంత సమయాన్ని నిద్రకి ప్రశాంతంగా నిద్రపోవడానికి కేటాయించండి. మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా నా ప్రాణం కన్నా ఆ స్ట్రెస్ ఎక్కువ కాదు, నా ప్రాణం కన్నా డబ్బు ఎక్కువ కాదు, నా కుటుంబం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ఏదైనా నా కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ నేను ప్రాణాలతో ఉండాలి. సో అది నిలబెట్టుకోవడం కోసం మనం బ్రతికున్న నాళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలు. అది 50 ఏళ్ళు బతుకుతామా, 40 ఏళ్ళు బతుకుతామా, 60 ఏళ్ళు బతుకుతామా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అన్ని బాధ్యతలు నెరవేర్చగలుగుతాం. అందుకే అన్నారేమో ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు ఆరోగ్యం ఉన్నప్పుడే ఏం చేయగలుగుతావు, అనారోగ్యంతో ఏం చేయగలుగుతావు? ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ చేయగలుగుతాం. రేపొద్దున మన పిల్లల్ని ఇది మంచి ఇది చెడు అని చెప్పుకోవడానికి, నాన్న అలా కాదు, అమ్మ ఇలా కాదని చెప్పుకోవడానికి తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి. రేపొద్దున వాళ్ళు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆనందాన్ని పంచుకోవాలంటే మనం బ్రతికి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. రేపొద్దున పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, అత్తారింటికి పంపించేటప్పుడు ఆడపిల్లలకు బాధ్యతలు అన్నీ చూసుకోవాలంటే ఎవరు చూస్తారు? మనం తప్ప వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? కాబట్టి డబ్బు సంపాదనతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి. సరైన సమయానికి నిద్రపోండి, తగినంత వ్యాయామం చేయండి. ఆహారాన్ని మాత్రం బయట ఎప్పుడో తప్పకైతే తప్ప బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. మంచి ఆరోగ్యంగా ఉండండి, మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించండి. థ్యాంక్ యూ అన్న.